ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులారా, అధ్యాపకులారా, మీ అందరికీ పేరు పేరున ఒక అన్నగా శుభాశీస్సులు అందజేస్తూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ రేపటి ఎన్నికల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాల్సిందిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. మనందరికీ తెలుసు, ఈరోజు ప్రభుత్వ విభాగంలో కళాశాలలు కానీ పాఠశాలలు కానీ విద్యార్థి ఉపాధ్యాయ విద్యార్థి అధ్యాపక నిష్పత్తితో ఉండి పిల్లల సంఖ్య తగ్గుతుండడం వల్ల విరివిగా ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు కానీ ప్రభుత్వ అధ్యాపక పోస్టులు కానీ పడడం లేదు. ఎక్కడో అర్రనో కొరనో పడితే మనలో ఉన్నటువంటి సోదరులో సోదరిమణులో ఆ ఉద్యోగాలను తెచ్చుకుంటున్నారు. మరి మిగిలిపోయినటువంటి మనం చదివిన చదువుకు సార్థకత, మనని నమ్ముకొని కన్న తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే ఆ చదువు కోసం, ఆ చదువును సార్థకత చేసుకోవడం కోసం ఇవాళ స్వలాభం కోసం అనుకోండి, ఏ లాభాపేక్ష లేకుండా అనుకోండి, లేదా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి వంశపారంపర్య అనుకోండి, కొన్ని మేనేజ్మెంట్లు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండడం వల్ల మనకు అక్కడ ఒక ఉద్యోగం దొరికి అందరిలా 3 పూటలు కాకపోయినా, అందరిలా పంచపక్ష పరమాన్నాలు కాకపోయినా బతకడానికి ఈ కడుపు నింపుకుంటున్నటువంటి ఆ విద్యాలయాలు, ఆ స్కూల్స్, ఆ కాలేజీలు ఇవాళ మనకు ఉపయోగపడతా ఉన్నాయి. ఒకవైపు మన స్కూల్స్, మన యాజమాన్యాలు, మన కళాశాలలు పరిపుష్టిగా ఉంటేనే మనకు కడుపు నిండా తిండి తినడానికి ఉపయుక్తకరంగా ఉంటుంది. కాబట్టి నేను మేనేజ్మెంట్లకు వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రంలో చాలా మేనేజ్మెంట్లు పరిపుష్టిగా తమ ఉద్యోగులను ఉపాధ్యాయులను చూసుకుంటున్నాయి, వాళ్ళని శ్లాఘిస్తున్నాను. కానీ 80% ఈరోజు మన ఉపాధ్యాయులను వేధిస్తున్నటువంటివి ఉన్నాయి. ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి. ఓ 5గురో 6గురో 2 3 ఉద్యోగాలు రాక వాళ్ళే అందరూ కూడా భాగస్వామ్యులుగా కళాశాలలు పాఠశాలలు నడుపుతున్నారు. వాళ్ళ కష్టం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా చేయుతని ఇవ్వవచ్చు. కానీ చాలా యాజమాన్యాలు ఇవాళ మన శ్రమ దోపిడీ చేసుకుంటున్నాయి, మీ అందరి యొక్క శ్రమను దోపిడీ చేసుకుంటున్నాయి. కాబట్టి రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీకోసం పనిచేస్తా. ఇవాళ ఎవరు గెలిచినా ప్రభుత్వ సెక్టార్ నుంచి గెలుస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకుంటున్నారు తప్ప ప్రైవేటు వాళ్ళను పట్టించుకోవడం లేదు. 2020లో ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిని ఎదిరించి ఆ రోజు మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నించినటువంటి సోదరుడిని, ఆ రోజు నుంచి చూస్తున్న మీ వ్యతలు, మీ కష్టాలు, మీ అన్ని జీవితాలు చూస్తున్నటువంటి వ్యక్తిగా అనేక ఇన్స్టిట్యూషన్లు తిరిగిన తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి అనే ఒక సంఘాన్ని పెట్టి గౌరవ అధ్యక్షుడిగా ఎంతమంది కోసమో ఎన్ని కార్యాలయాల్లో తిరిగినటువంటి వ్యక్తిని ఇవాళ ఎమ్మెల్సీగా గెలిపించండి, మీకోసం పనిచేస్తా. మీకు తెలుసో లేదో, ఈ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మీకోసం కూడా చట్టాలు ఏర్పడ్డాయి. కానీ చట్టాలు ఎక్కడా అమలు కావడం లేదు. చట్ట సభల్లోకి నన్ను పంపిస్తే ఆ చట్టాలను అమలు పరిపించి మీ జీవితాలలో కొంతైనా వెలుగును తీసుకొద్దామని మిమ్మల్ని ఓట్లు అడుగుతా ఉన్నా. మీరందరికీ ఈరోజు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ప్రభుత్వ కళాశాల కానీ ఒక ప్రభుత్వ పాఠశాల కానీ పర్మిషన్ రావాలంటే ఫైర్ సేఫ్టీ అడుగుతారు, బిల్డింగ్ మెజర్మెంట్ అడుగుతారు, క్లాస్ రూమ్ మెజర్, స్టాఫ్ రూమ్ మెజర్, ప్రిన్సిపల్ మెజర్, ల్యాబ్ మెజర్, బిల్డింగ్ యొక్క మొత్తం స్ట్రక్చర్, కింద ఉన్నటువంటి ల్యాండ్ మెజర్, ఇన్ని ఎకరాలు ఉండాలి లేదా ఇన్ని గజాలు ఉండాలని మొత్తం రూల్స్ పెట్టి ఆ రూల్స్ ఫిలప్ అయితేనే అక్కడ కళాశాలనో పాఠశాలనో మంజూరు అవుతుంది. నేను అడుగుతా ఉన్నా, మరి ఇన్ని మీరు రూల్స్ పెట్టి పర్మిషన్ ఇచ్చే క్రమంలో మా ప్రైవేటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు కూడా వాళ్ళ టీచింగ్ స్థాయిని బట్టి ఎందుకు మీరు వేతనాలు ఫిక్స్ చేయడం లేదు? మొన్ననే నేను ఒక 25 రోజుల కిందట విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. మీ కష్టాలు, మీకు వస్తున్నటువంటి జీతాలు ఎంత రావాలి, ఎట్లా రావాలి, మీకున్న హక్కులన్నీ ఆకునూరు మురళి గారికి ఇచ్చిన. అయ్యా, విద్యా కమిషన్ చైర్మన్గా మీ బాధ్యత, మా పిల్లల జీవితాల్లో మీ కమిషన్ చైర్మన్గా మీరు వెలుగు నింపాలి. ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇవ్వండి, వీళ్ళకి ఇవి కావాలి, ఇవి చట్టాలు లేనివి చెప్పడం లేదు, డిమాండ్స్ కావు, కోరికలు కావు, ఆకాంక్షలు కావు, చట్టాలు అమలు పరిస్తే మా పిల్లల జీవితాలు బాగుపడతాయని ఆకునూరు మురళి గారికి ఇచ్చిన. ఆయన అన్నారు, నువ్వే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నావు, నువ్వే మరి పోయి ఇవ్వచ్చు కదా అని. వద్దు సార్, నేను ఇస్తే నీళ్ళ గ్లాస్ ఇచ్చినట్టు
మీరిస్తే శంఖంలో తీర్థం పోసినట్టని వారికి చెప్పిన, నా ఎన్నికలు కాగానే వారు నేను కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారికి చట్టాలను అమలు చేయమని సూచించే వ్యక్తిగా చెప్తా ఉన్నా మీకు ఈరోజు కాదు, 1982 ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ యాక్ట్ చాప్టర్ 18లో 74th కాలం మనకు చెప్పింది, మేనేజ్మెంట్ అనేది మేనేజ్మెంట్ కాదు, అది ఒక ట్రస్టీ, సేవా తత్పరంతో పెట్టినటువంటి ట్రస్ట్. వాళ్ళు పిల్లలతో వసూలు చేసిన ఫీజులో 50% వాళ్ళు తీసుకొని మిగతా 50% మాత్రం వేతనాలకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ కొన్ని మేనేజ్మెంట్లు ఎక్కువ కూడా ఇవ్వచ్చు, కాదని వాళ్ళని పొగుడుదాం, కానీ చాలా మేనేజ్మెంట్లు ఇవ్వడం లేదు. 12 నెలల ఫీజు తీసుకుంటారు, మనకు 10 నెలలో 9 నెలలు ఇచ్చి బయటికి ఎంటేస్తారు. మళ్ళీ జూన్లో వాళ్ళు తీసుకుంటారో లేదని మనం పోయి అక్కడ పడిగాపులు గాయాలే, పిల్లల అడ్మిషన్స్ కోసం ఫ్లెక్సీలు పట్టుకొని వీధులలో తిరగాలి. కొన్ని కళాశాలల్లో ఫీ రియంబర్స్మెంట్ 12 నెలలకు వస్తుంది, వాళ్ళు ఇచ్చేది 10 నెలలే, మళ్ళీ రీఎంగేజ్ కోసం పడిగాపులు కాయాలి. కాబట్టి 1982 ఏపీ ఎడ్యుకేషనల్ యాక్ట్ను తెలంగాణ వచ్చాక 2016లో మార్చేసిండ్రు, పేరు మాత్రమే యాక్ట్ అట్లే ఉంది. మరి ఆ యాక్ట్ను అమలు చేస్తే మనకు మేనేజ్మెంట్ వసూలు చేసే ఫీజులో 50% వస్తుంది. ఈపీఎఫ్ ఉండాలి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఎవరు కూడా చాలామంది మెయింటైన్ చేస్తలేరు. సర్వీస్ రికార్డు ఉండాలి, మెయింటైన్ చేస్తలేరు. పే స్లిప్ ఉండాలి, మెయింటైన్ చేయట్లేదు. ఒక్కటే చెప్తా ఉన్నా ఈరోజు మీకు అందరికీ, భారత ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 17వ తారీఖు నాడు మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. అప్పటి మోడీ ప్రభుత్వం, బహుశా ఇప్పుడు కూడా వారే, కానీ ఫస్ట్ టర్మ్ ప్రభుత్వంలో హర్షవర్ధన్ అనే ఒక ఢిల్లీ హెల్త్ మినిస్టర్ పార్లమెంటులో ఒక చట్టాన్ని తీసుకొచ్చిండు. ఏంటది? భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే ఎనీ ఎంప్లాయీకి 0 to 10 lakhs ఇన్సూరెన్స్ సౌకర్యం లేదా హెల్త్ కార్డు సౌకర్యం మేనేజ్మెంట్లు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మేనేజ్మెంట్లు ఇవ్వాలి. అవసరమైతే ఎంప్లాయీ దగ్గర నుంచి కాస్త కాంట్రిబ్యూషన్ తీసుకోండి, ప్రభుత్వం కూడా మిగతా కాంట్రిబ్యూషన్ ఇచ్చి యాజ్ ఏ ఎంప్లాయర్గా మీరు ఆ సౌకర్యం కల్పించాలని చట్టం ఉందమ్మా, చట్టం ఉంది తమ్ముళ్ళు. ఆ చట్టాన్నే ఈ రాష్ట్రంలో అమలు చేస్తే మీకు 0 to 10 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది. మరి దాన్ని నేను రేపు చట్టసభల్లోకి ప్రవేశిస్తే ఒక వాయిదా తీర్మానం పెట్టి ప్రభుత్వానికి సూచన చేసి, గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తున్న వ్యక్తిగా వారి చేత నేను మీకు అమలు చేయిస్తాను. మీకు ఇవాళ మీరు చూడండి, మీరు పనిచేస్తే ఇన్స్టిట్యూషన్లకు పలానా గౌతమి జూనియర్ కళాశాల, గౌతమి ఉన్నత పాఠశాల, దాని కింద ఏముంటుంది? రికగ్నైజ్డ్ బై తెలంగాణ సో అండ్ సో నెంబర్ సో అండ్ సో /ఇయర్. మరి ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలల్లో, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మరి క్వాలిఫికేషన్స్ ఉండి టెట్, బిఎడ్, నెట్, స్లెట్, పీజీలు ఉన్న వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళకి యాజమాన్యాలు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఒకటి మెడలో వేసుకోవడానికి. ఇలా డీమార్ట్లో పనిచేస్తున్న వాళ్ళకు, కొంత స్టార్ హోటళ్లలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఐడి కార్డులు ఉన్నాయి. మనకు ఐడి కార్డు ఉండాలి. ఇవాళ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులారా, ఇవాళ కళాశాలల్లో పిల్లలకు ఫీ రీయింబర్స్మెంట్ ఎట్లా వస్తుంది? మనం స్ట్రెంత్ పర్టికులర్స్ గవర్నమెంట్కి అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ కూడా ఆన్లైన్లో ఫీ రీయింబర్స్మెంట్ చేస్తుంది. అంటే ఇది పారదర్శకత ఉంది. ఫీజు అప్లోడ్ చేస్తున్నారు, ఫీజు వచ్చేస్తుంది ఆన్లైన్లో బ్యాంకులకు. మరి మా కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు ఎందుకు ఆన్లైన్ శాలరీ పేమెంట్ చేయరు? మనకు ఆన్లైన్ పేమెంట్ ఉండడము, ఐడి కార్డు ఉండడము వల్ల మనకు కూడా బ్యాంకుల్లో కొంత క్రెడిబిలిటీ, ప్రతి నెల జీతాలు వచ్చి పడుతుంటే కొంత సిబిల్ పెరుగుతుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. ఎప్పుడన్నా ఓ ఇల్లు కట్టుకుంటేనో, లేదా వైద్యానికి ఖర్చులు అవసరమైతేనో, లేదా పై చదువులకు మన పిల్లలకి ఏమైనా అవసరమైతే ఓ 4 లక్షలు 5 లక్షలు మన జీతాన్ని బట్టి బ్యాంక్ కోడ్ నమ్మిస్తాడు. ఆ విధంగా గుర్తింపు కార్డులు ఇప్పించబోతా ఉన్నా మీకు బ్యాంకు ద్వారా పే స్లిప్ పేమెంట్ జరిగేటట్టు నేను ఒక ఎజెండా పెట్టుకున్నా. కాబట్టి ప్రైవేటు ఉపాధ్యాయులారా, అధ్యాపకులారా, నిన్నటి నుంచి నేను ఒకటి వింటున్నా. ఏముంది, ప్రైవేట్ వాళ్ళు 4000 మంది ఎన్రోల్మెంట్ అయ్యిండ్రు, పలానా మేనేజ్మెంట్ చెప్తే ఓట్లేస్తారు, పలానా మేనేజ్మెంట్ చెప్తే ఓట్లేస్తారు అంటుండ్రు. వేయొచ్చు, మంచిగా చూసుకునే మేనేజ్మెంట్లు చెప్తే కొంతమంది వేయొచ్చు, కానీ మనకు కూడా ఓటుకు ఇండివిజువాలిటీ ఉంది. మన ఓటు మనం
మన కోసం ఉపయోగపడేటట్టు వేయాలి. నేను మీకోసం ఉపయోగపడతా. ఈరోజు టర్మినేషన్ సిస్టమ్ బంద్ చేస్తా. 10 నెలలైనాక తీసేసే సిస్టాన్ని బంద్ చేస్తా. 12 నెలలు జీతం ఇవ్వాలి, 12 నెలలు ఉంచుకోవాలి. ఇది చట్టంలో ఉంది. మనంతకు మనం రాజీనామా చేస్తే 3 నెలల ముందు 90 రోజుల ముందు మేనేజ్మెంట్కి చెప్పి మనం వెళ్ళిపోయేటప్పుడు మన ఐడి కార్డు తీసి వారి టేబుల్ మీద పెట్టి వెళ్ళే వ్యవస్థలు, చట్టాలు ఉన్నవి. ఆ చట్టాలనే నేను అమలు పరుస్తా. చట్టసభల్లోకి వెళ్తేనే అది సాధ్యమవుతుంది. బయట ఉండి ఎంత గొంతు చించుకున్నా అదొక నినాదం, అదొక ఉద్యమమే అయితే తప్ప చట్టసభల్లో అవసరమైతే తీర్మానం ప్రవేశపెడతా. ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు ఇలా 6 లక్షల దాకా ఉన్నారు. వారందరి తరపున 119 మంది ఎమ్మెల్యేల ఇండ్లకెళ్ళి, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటే వాళ్ళ ఇండ్లకెళ్ళి మీ అందరి శ్రేయస్సు దృష్ట్యా అందరి మెజార్టీ తీసుకుంటా. ఆ మెజార్టీ సంతకాలను ముఖ్యమంత్రికి ఇచ్చి అమలు చేయమని చెప్తా. దీంట్లో ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, ముఖ్యమంత్రికి వచ్చే నష్టం లేదు. మేనేజ్మెంట్లు కరెక్ట్గా పనిచేస్తే మన జీవితాలకు లాభం చేకూర్చే ఈ ఎజెండాను నేను పెట్టుకున్నా. కాబట్టి సోదరులారా, నాకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వండి. ఒక వ్యవస్థలో మార్పు తీసుకొస్తా. ప్రైవేటు స్కూళ్ళు పటిష్టం అయ్యి యాజమాన్యాలు బాగుంటాయి. అందులో పనిచేసిన ఉపాధ్యాయ అధ్యాపకులకు ఒక హక్కులు కల్పించిన అన్నగా నేను మీకు అండగా ఉంటా. నిన్న మొన్న వినబడుతుంది, ఏదాందేముంది, 4000 మంది ఉన్నారు, ఓటుకు 2000 ఇస్తే, 1000 రూపాయలు ఇస్తే, దావత్ ఇస్తే ఆ పిల్లలు ఓట్లు వేస్తారని. జాలేస్తుంది ఆ నాయకుల మీద. చదువుకున్న నా సోదరులు, విజ్ఞానాన్ని బోధిస్తున్న నా సోదరులు ఇవాళ 2000కో 3000కో అమ్ముకుంటారనేది ఆ అజ్ఞానులకు తెలియజేసే విధంగా మన గెలుపు ఉండాలి. ఇవాళ మనకు ఒక్క ప్రయోజనం కలిగితే, హెల్త్ కార్డే వచ్చిందనుకోండి, 10 లక్షల వరకు మనకు ఇన్సూరెన్స్ ఉంటుంది. పిఎఫ్ సౌకర్యం వస్తే మన ఉద్యోగ భద్రత ఉంటుంది. పే స్లిప్ వచ్చి ఐడి కార్డు వస్తే బ్యాంకుల్లో మనకు ఇంత పరపతి పెరుగుతుంది. 10 నెలల బదులు 12 నెలల వరకు ఇప్పిస్తే 2 నెలల జీతం అందరిలా మనం కూడా వేసవి సెలవుల్లో గుండె మీద చేసుకొని స్కూల్ తెరిచే నాటికి ఎదురు చూడవచ్చు. కాబట్టి ఉపాధ్యాయులారా, అధ్యాపకులారా, మనం మన గురించి ఓటేసుకుందాం, మనకు వినియోగపడే ఓటేసుకుందాం. ఆ ఓటును నేను వినియోగిస్తా. చట్టసభల్లో బిల్లులు ప్రవేశపెట్టి శాసన మండలి స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని ఆదేశింపజేస్తా. మీకు తెలుసు, ఈరోజు న్యాయస్థానాల కంటే కూడా చట్టసభలే గొప్ప అనే విషయం మీకు తెలుసు. కాబట్టే ఒక విజన్తో, ఒక నాలెడ్జ్తో, ఒక ప్లానింగ్తో నేను శాసన మండలిలో అడుగు పెట్టాలనుకుంటున్నా. సమయాభావం వల్ల చాలా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ తిరగలేదు. అన్యదా భావించకండి. అన్న మా దగ్గరికి రాలేదు, ఓటు అడగలేదని అనకండి. 26,000 మంది ఓటర్లు ఇంత పెద్ద భూభాగాన్ని తిరగలేకపోయాను సమయాభావం వల్ల. కాబట్టి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి. ప్రతి ప్రైవేటు అధ్యాపక ఉపాధ్యాయుడి ఇంట్లో సంతోషాన్ని వెలువరిచే విధంగా నా పనితీరు ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, బ్యాలెట్లో గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పక్కన 7వ నంబర్ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పక్కన మొదటి ప్రాధాన్యత ఓటేయాలని కోరుతూ, ఎవడైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, అది నల్ల డబ్బు. ఆ డబ్బును ఇవాళ భారత ప్రభుత్వం ఇంకా గుర్తించలే. ఎందుకంటే వాళ్ళు ఐటీ కట్టట్లేదు కాబట్టి. అక్రమంగా సంపాదించిండ్రు. సంఘాల వాళ్ళు సీట్లు అమ్ముకున్నారు. మాజీ ఎమ్మెల్సీలు దందాలు చేసిండ్రు, ప్రభుత్వంతో ప్రయోజనం పొందిండ్రు. డబ్బు తీసుకోండి. 5,000 కాకుంటే 10,000 తీసుకోండి. ఆ 10,000తో కొనుగోలు చేయండి, ఏదైనా వస్తువులో షాపింగ్ చేయండి. దాని ద్వారా దేశ జీడిపి, రాష్ట్ర సంబంధించిన జిఎస్డిపి కూడా పెరుగుతుంది. దాని వాళ్ళ యొక్క బ్లాక్ మనీ మనం వైట్ చేసిన వాళ్ళం అవుతాం. తీసుకోండి. కానీ రేపటి రోజున మీకు ఉపయుక్తకరంగా చట్టాలనే అమలు చేయించే హర్షవర్ధన్ రెడ్డిగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని పేరున వినమ్రంగా మిమ్మల్ని వేడుకుంటూ, మీ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, సీరియల్ నెంబర్ 7 మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థిస్తున్న వ్యక్తిని. థ్యాంక్ యూ.